సో 90s, 20s జనరేషన్ బ్యాచెసే బెటర్ అండి కంపేర్ టు ఇప్పుడున్న జనరేషన్ కానీ ఆర్ ఫ్యూచర్లో రాబోయే జనరేషన్స్ కంటే 90s, 20 బ్యాచెస్ జనరేషన్ చాలా వరకు బెటర్ అండి. చాలా వరకు హెల్పింగ్ నేచర్ ఉండేది అండ్ ఒకరికి ఏదైనా జరిగితే హెల్ప్ చేద్దాం అనేది ఉండేది. అండ్ మనీ కంటే కూడా ఆ మనిషి మంచోళ్ళు అయితే అతనికి సపోర్ట్ చేసేవాళ్ళు అండ్ హెల్ప్ చేసేవాళ్ళు కూడా. మనీని కొంత సెకండ్ ప్రయారిటీ ఇచ్చేవారు. మనీకి మాత్రం సెకండ్ ప్రయారిటీ ఉండేది 90s అండ్ 20s జనరేషన్ బ్యాచెస్ అయితే. ప్రజెంటు 70% మనిషి మంచోడా లేదనేది అసలు ఎవరు చుట్టూ లేదు. ఒక 30%, 20% అక్కడ ఉండొచ్చు, కానీ ఒక 70-80% మాత్రం ఫస్ట్ ప్రయారిటీ మనీ ఉంటే చాలు. అతనికి ఆటోమేటిక్ రెస్పెక్ట్ వస్తుంది, అతనికి కావాల్సినవి అన్నీ వస్తున్నాయి. అండ్ ఇంకా ఐటీ ఇండస్ట్రీ రిలేటెడ్ గురించి టాపిక్ డిస్కస్ చేస్తే, ఇప్పుడు ఎవరికైనా సపోజ్ మ్యారేజ్ కావాలనుకోండి, 90s, 20s బ్యాచ్ ఎలా ఉండేదంటే, అప్పుడు జనరేషన్స్ ఎలా ఉండేదంటే, సో జస్ట్ మాటలు చెప్తే నమ్మేవాళ్ళు. ఈ పర్సన్ ఇంత ప్యాకేజ్తో ఎక్స్ కంపెనీలో వర్క్ చేస్తున్నాడు, కొన్ని ఇయర్స్ నుండి ఇంత ఎక్స్పీరియన్స్ ఉందని చెప్తే నమ్మేవాళ్ళు, మ్యారేజ్ చేసేవాళ్ళు. బట్ ఇప్పుడు అలా లేదండి. ఈ జనరేషన్ బ్యాచ్ ఎలా ఉంది, పే స్లిప్స్ అడుగుతున్నారు, డైరెక్ట్గా ఇలానే అడుగుతున్నారు. అసలు వాడు మంచోడా కాదని కూడా చూడరు. ప్యాకేజ్ అంతా ఏమన్నా పే స్లిప్స్ ఉన్నాయా మాకు ప్రూఫ్ కోసం, ఇది ఫస్ట్ ప్రయారిటీ వాళ్ళు చేస్తుంది. అలా ఉంది ఇప్పుడున్న జనరేషన్. ఇంకా ఫ్యూచర్లో ఎలా ఉంటుందో కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. ఇంకా ఫ్యూచర్లో అయితే నా ప్రెడిక్షన్ అయితే మాత్రం ఇంకా డైరెక్ట్గా మీరు ఒక డైలీ యాక్టివిటీస్, ఒక వీడియో, ఒక షార్ట్ తీసేసి వాళ్ళకి పంపించాలి పేరెంట్స్కి. ఇదిగో నేను కంపెనీలో ఎంటర్ అయ్యాను, ఇదిగో మా మీటింగ్ జరుగుతుంది, ఇది నా డెస్క్టాపు, ఇది నా ల్యాప్టాపు, ఇలాగని మీరు ఒక షార్ట్ వీడియో తీసి వాళ్ళకి షేర్ చేయాలి. ఎందుకంటే పే స్లిప్స్ని బట్టి కూడా ఇప్పుడు ఎవరిని అంత నమ్మటానికి కూడా లేదు. అవి ఎవరైనా క్రియేట్ చేసుకుని రావచ్చు, మనకన్నీ ఫేక్ దొరుకుతున్నాయి కదా డాక్యుమెంట్స్. సో అందుకని ఇంకా లైవ్ అనమాట, ఒక షార్ట్ వీడియో తీయటం, లేకపోతే లైవే, షార్ట్ వీడియో కూడా కాదు, లైవ్లో మీరు వెళ్ళటం, లైవ్ వీడియో ఒకటి వాళ్ళకి చూపించాలి. ఐటీ ఇండస్ట్రీలో పీపుల్ కూడా అంతే అండి. మనతో బాగా స్మైల్ ఇస్తూ నవ్వుతూనే ఉంటారు, బట్ మనసులో ఇంకోటి రన్ అవుతూ ఉంటుంది. వీడు లే ఆఫ్ చేసిస్తే బాగుండు, ఈయన ఎక్కడో అక్కడ ఇరిగించాలి, ఇలాంటి ఆలోచనలు ఇంటర్నల్గా జరుగుతుంటాయండి. ఎందుకంటే వాడొక్కడే బతకాలి ఐటీ ఇండస్ట్రీలో, నాకే మంచి ఇంక్రిమెంట్స్ రావాలి, నాకే మంచి పొజిషన్ రావాలి. ఎన్ని రోజులని చేస్తారండి, ఏం చేసుకుంటారంతా? ఒకరిని తొక్కేసి మీరు ఎంత సంపాదించినా కూడా అవి ఎక్కడో అక్కడ పోతూనే ఉంటాయండి. ఇది వాస్తవం. ఒకరి కెరియర్ని స్పాయిల్ చేసి మనం దాంట్లో కూర్చున్నా కూడా ఎంత సంపాదించినా అది ఒక్క ఇన్సిడెంట్లో మీరు సంపాదించినంతా పోతుంది. మీరు నమ్ముతారో లేదో మరి. అందుకే ఫెయిర్గా ఉన్నానండి ప్రతి ఒక్కరితో. మనదే షార్ట్ లైఫ్. ఈ షార్ట్ లైఫ్లో ఈ ఈగోస్ అని, ఓకే, ఈ షార్ట్ లైఫ్లోనే ఈగోస్ అని, అవని ఇవని, వాడు సంపాదిస్తున్నాడు, వీడికి శాలరీ వస్తుంది, వీడికి ఇంక్రిమెంట్ వస్తుంది, ఓకే, ఇవన్నీ పక్కన పెట్టేద్దాం. ఇవన్నీ పక్కన పెట్టి మనస్ఫూర్తిగా మీకు నచ్చిన వర్క్ని మీరు చేస్తూ హ్యాపీగా ఉండండి. అండ్ ఇంకోటి కూడా అండి, ఇప్పుడు ఈ మధ్య ఎక్కువ ఇవే జరుగుతాయి. ఒకరి గురించి ఎప్పుడు ఇంకొక పర్సన్ డిస్కస్ చేస్తూనే ఉంటాడు. అలా చేయటం వల్ల ఎవరికి ఏం రాదు. ఏమొస్తుంది అలాగ డిస్కస్ చేయడం వల్ల? ఏమి రాదు. మనదేదో మనం చూసుకోవాలి. ఎప్పుడైతే మనం గురించి మనం ఆలోచిస్తామో అప్పుడే మనం బలపడతాం. వేరే వాళ్ళ గురించి ఎప్పుడు డిస్కస్ చేసేవాడు ఎప్పుడు బలహీనుడే నా దృష్టిలో. నీ గురించి ఆ టైం ఏదో ఆలోచించు, డెఫినెట్గా నువ్వు కెరీర్లో, నీ లైఫ్లో మంచి పొజిషన్కి వెళ్తావు. ఎవరైతే జాబ్ కోసం సెర్చ్ చేసేవాళ్ళు ఉంటారో నమ్మకం పెట్టుకోండి, మీ మీద మీరు నమ్మకం పెట్టుకోండి, మీ గురించి ఎక్కువగా ఆలోచించుకోండి. అండ్ ఎవ్రీడే న్యూ థింగ్స్ నేర్చుకోండి. అండ్ సబ్జెక్ట్ని బాగా ఇంప్రూవ్ చేసుకోండి. 100% జాబ్ పక్కా వస్తుంది. ఓకే, సో ఈ కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. ఇంకొక మంచి యూస్ఫుల్ కంటెంట్ మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.